అంతట్లో మీ సన్నిధిని, మీ కృపను, మీ క్షేమాన్ని మాతో నుంచి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందారు. మీ వందనాలు ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బిడ్డల కొరకే మీ వందనాలు. రావాల్సినటువంటి అనేక మంది బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అటు బిడ్డలను త్వరపెట్టండి, మీ సన్నిధిని నడిపించమని, వారి ద్వారా మా ద్వారా ఈ యొక్క ఆరాధన క్రమం ద్వారా మీరు మాత్రమే మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీ వందనాలు, మీ స్తుతులు, స్తోత్రాలైనా సహాయం చేయండి. అల్పుడను అయోగ్యుడని దీన సేవకునైనటువంటి నేను మీ సన్నిధిలో నీ మాటలు ప్రకటించుకొని నిలబడుతుండగా మీ ఆత్మ చేత నన్ను నింపమని, నా నోట మీ మాటలు మాత్రమే పలికించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వందనాలు. ఈ మాటలు వినటానికి కావాల్సినటువంటి మిగిలిన పాటలు, జ్ఞానమును, తెలివిని, ఆత్మను, ప్రార్థన సిద్ధపాటును అందరికీ దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకొని మరి యేసయ్య పుణ్య నామమునే ఈవనులను అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె కూడించినటువంటి చిన్నలకును పెద్దలకును ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు నేను మీకు తెలియజెప్పుకుంటా ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ధ్యాన పాఠముగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన భాగముల నుండి కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 6వ వచ్చిన భాగంలో ఉన్నది. 101వ అధ్యాయం 101వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. ఇక ఎవరు బయట ఉండబాక, లోపలికి వచ్చేసేయండి, బయట ఉండదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవ మాత్రమైనటువంటి మనలను తన స్వరూపము, తన పోలిక చేత సృజించి ఆయన పరిశుద్ధుడై ఉన్న రీతిగా మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని ఆయన కోరుకున్నాడు, ఆశపడ్డాడు. మనకు ప్రతినిత్యం కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. బైబుల్ అంతటిని కూడా 3 యుగాలుగా, ఈ కాలం అంతటిని 3 యుగాలుగా, 3 కాలములుగా విభాగించడం జరిగింది. మొదటిగా పితరుల యుగం, రెండవది యూదులు లేదా ప్రవక్తల యుగం, మూడవది మరియు చివరిది క్రైస్తవ యుగం. ఈ క్రైస్తవ యుగంలోనే మనం ఉన్నాం. ఇక ఇది చివరి యుగం అన్నమాట. ఇక దీని తర్వాత ఏ యుగము లేనే లేదు. దీని తర్వాత ఉన్నది ఏంటంటే రాకడ. ఆమేన్, హల్లెలూయా. యూదుల యుగం, అదే ఆ పితరుల యుగంలో తప్పు చేస్తే ఏదో విధంగా తప్పుకుంటానికి దాని తర్వాత ప్రవక్తల యుగమో యూదుల యుగమో ఉంది. ప్రవక్తలు లేదా యూదుల యుగంలో ఒక మనుషుడు తప్పు చేస్తే మరలా క్రైస్తవ యుగం ఉందలే, దాంట్లో అప్పటి వరకు రాకడ లేదు కదా, మనం రక్షణ పొందుకోవచ్చు, క్షమాపణ పొందుకోవచ్చు అని అనుకోవడానికి అవకాశం ఉంది.
క్రైస్తవ యుగంలో ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మనము, మానవ మాత్రమైనటువంటి మనము త్వరగా మనము దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనకపోతే ఇక తర్వాత ఏ కాలము అనేటువంటిది దీని తర్వాత లేనే లేదు. అందుకనే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ప్రవక్తలైనటువంటి వారి ద్వారా సర్వ మానవాళికి సర్వ మానవాళికి తెలియజెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము దేవుని రాజ్యములో లేదా దేవునితోటి ఉండుట కొరకు ఏం చేసుకోవాలంటే సిద్ధపరచుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే మనం ఎక్కడికి వెళ్తామంటే నిత్య నరకాగ్నికి పోతాం. అందుకనే ఏ మనుషుడు కూడా నరకాగ్నికి గురి కావటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదంటే ప్రతి మనుషుడు కూడా దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆమేన్, హల్లెలూయా. ఎంత ముళ్ళు ఎక్కడైనా చేతికి కానీ కాలికి కానీ తగిలితే ఎంతో బాధపడిపోతాం. ఒక చిన్న పొయ్యి దగ్గర ఏదన్నా మంటలో ఆ నిప్పులకి చెయ్యి కానీ కాలు కానీ మన శరీరం ఎక్కడన్నా అంటితే ఎంత నిప్పు కొరకాసి మన మీద పడితే చాలా బాధపడిపోతాం. అసలు మనిషి నరకంలో ఆ నిత్య నరక అగ్నిలో కాలిపోతూ ఉంటే మనకెంత బాధ. మన బాధ అట్లా ఉంటే మనకన్నా ఎక్కువ బాధ ఎవరికంటే మనలను కనినటువంటి దేవునికి ఇంకా బాధ. ఎందుకనంటే ఆయన స్వరూపం, ఆయన పోలిక మనం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకనే అలా నిత్య నరకాగ్నిలోనికి ఎవ్వరు కూడా వెళ్ళకూడదనే దేవుడు పలు పర్యాయములు, పలు మార్గములను అనుసరించి ఈ మానవులకి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పరమ వాక్కులను తెలియజెప్తా ఉన్నాడు. ఆమేన్. ఇందాక మా చిన్న మనవరాలు ఏం చేసిందంటే బాగా గారాబం ఎక్కువైపోతుందని కొంచెం కోటింగ్ పెట్టాం ఇద్దరం కలిసి. ఏంటండి, బాగానే తగిలినాయి. అంటే అంతకుముందు ఏం చేసామంటే మా చిన్ని తల్లి అని అదని ఇదని ఓ పొచ్చుగించి అయ్యి ఇప్పించి 35 రూపాయలు బిస్కెట్లు కొన్నారు ఒక ప్యాకెట్ నిన్న. అంతకుముందే 45 రూపాయలు ఖరీదు చేసేటువంటి బాగా విలువైనటువంటి ఒక బిస్కెట్ 45 రూపాయలు ఖరీదు చేసి ఒక 10 ఎన్నో కొనుక్కు రావడం జరిగింది. ఎందుకని ఎన్ని తిన్నా ఎంత ఖర్చు అయినా మన మాట వింటదని ఎంత పెట్టినా వినట్లా. నిన్నేం చేసిందంటే నా మీదే ప్రార్థనలు ఎంత ఉమ్మూసింది. ఇక అట్లా బాగా ఎక్కువైపోతుంది. ఇక అమ్మగారు వాళ్ళు ఏం చేసిందంటే ఒక 7-8 చీపురు బొమ్మలు పట్టుకొని గట్టిగా కోటింగ్ ఇచ్చేసింది. నేను కూడా ఏం చేశానంటే ఏమాత్రం కూడా దయ చూపించకుండా తగలని అని చెప్పి నేను కూడా వెళ్ళి కర్ర పెట్టి 4 తగలు ఇచ్చా. ఆమేన్. అట్లాగే దేవుడు కూడా బ్రతిలాడినంతసేపు బ్రతిలాడతాడు, బుజ్జగించినంతసేపు బుజ్జగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం ధ్యానిస్తా ఉన్నామంటే దేవుడు మానవ మాత్రమైనటువంటి మనము ఆయన మాట ఎంత చెప్పినా విననటువంటి సమయాన మనల్ని బుజ్జగించినటువంటి మాటను మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఏమిటి ఆ మాట అంటే, నా యొద్ద నివసించున్నట్లు
దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకు మేము బిస్కెట్లు కొనిపెట్టినట్లుగా ఆయన మనకేం చేస్తున్నాడంటే రకరకాలైనటువంటి సంపదనిచ్చి ఆయన మాట వినకపోయినప్పటికీ, ఆయన చెప్పినట్లుగా నడవకపోయినప్పటికీ మనకి గాలి నీరు ఇదంతా ఎక్కడ ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు? ఇక్కడ నీళ్ళు రావట్లేదంటే సరే ఆ బోరోళ్ళు కొంచెం పెట్టుకోమన్నారు. అసలు ఆ బోర్లో నీళ్ళు ఎవరిచ్చారు? వాళ్ళు మాకివ్వడానికి ఆ బోర్లో నీళ్లు వాళ్ళకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇవన్నీ ఎవరిచ్చాయి? దేవుడిచ్చాయి అన్నమాట. ఆమేన్. ఇంకా మనకి రకరకాలైనటువంటి సంపదను ఆయన మాట మనము వినకపోయినప్పటికీ కూడా, ఆయన ఆజ్ఞను మనము గై కొనకపోయినప్పటికీ కూడా ఆయన ప్రతినిత్యం మనకి ఇస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఎంత ఇచ్చినా గాని నా యొద్ద నివాసముడునట్లుగా అసలు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని అందరినీ కనిపెడతా వస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏమిటంటే మొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి బిడ్డలు ఇస్తా ఉన్నాడు, పని చేసుకుంటానికి పని ఇస్తా ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు. ఏమో ఇవ్వట్లేదా? ఇట్లా గాలి నీరు వాతావరణం వీటన్నిటిని ఇస్తున్నాడు. ఎవరయ్యా వీటిని ఇచ్చేదంటే దేవుడే. ఆమేన్. ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ మనకి? ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే ఆయన జీవమై ఉన్నటువంటి దేవుడు. ఆయనతో అంటే జీవములో మనము కూడా ఉండాలని, ఆయనతోటి ఉండాలని, ఆయనతో నివాసం ఉండాలని వీటన్నిటిని మనకి ఇస్తున్నాడు. మనుషులు ఏం చేస్తున్నారంటే, ప్రభువా ఇదిగో నీవు నాకు బిడ్డలనిచ్చావు, మంచి పనినిచ్చావు, మంచి భర్తనిచ్చావు, మంచి భార్యనిచ్చావు, మంచి బైక్ ఇచ్చావు, మంచి వాహనం ఇచ్చావు, చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా, ఇదిగో నీకు కృతజ్ఞతగా నేను జీవిస్తానయ్యా, ఈ భూమి మీద ఈ దేహంలో ఉండగానే నీతో నివాసం ఉండేటువంటి ఆ యొక్క కృపను నేను పొందుకుంటానయ్యా అని ప్రార్థించేటువంటి వారు కానీ, కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవునికి చెప్పేటువంటి వారు కానీ, దేవుని బిడ్డలారా ఈ దేహంలో ఈ లోకంలో ఉండగానే ఆ హక్కు పొందుకునేటువంటి వారు కానీ ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా ఉంటారా ఇట్లా అని చెప్పి దేవుని బిడ్డలారా ఆ వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అని దేవుని బిడ్డలారా దేవుడే చెప్తా ఉన్నాడు. అలాంటి వారు ఇప్పుడు ఇక్కడ ఈరోజు మైక్ పెట్టలేదు బయటికి, రాత్రి కూడా ఒక 2-3 పాటలు పాడేసేసి ఆ మైక్ ఆపేసేసారు. చాలామంది ఎక్కువ మంది ఏంటంటే బయట కొద్దిగా సౌండ్ పెట్టినా కానీ మైక్ పెట్టొద్దని మనోళ్ళకి ఫోన్ చేయటం, వీళ్ళు నాకు ఫోన్ చేయటం. అందుకనే నేను రాత్రి నుంచి ఏం చేశానంటే అసలు ఈ మైక్ బయటికి పెట్టొద్దు అని చెప్పి కట్ చేసి పడేసాను. కట్ చేసి పడేస్తే ప్రార్థన సగం అయిన తర్వాత ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, అయ్యగారండి అని ఫోన్ చేసింది. ఇక్కడ పాటలు పాడుతున్నారు. ఫోన్ ఎత్తా, ఈ పాటలన్నీ ఆమె వినపండి. సరేనండి సరే. నేను హలో ఏంటమ్మా అంటున్నా, ఏమన్నా ఆపద వచ్చింది ఏమనండి. సరేనండి సరేనండి ఫోన్ కట్టింది. ఏంటంటే ఆమెకేంటి ఏమర్థమైంది? ఆమెకి ప్రార్థన జరగట్లేదేంటి, మైక్ వినపడట్లేదేంటి అని ఫోన్ చేసింది నాకు. ఆ పాటలు వినపడుతున్నాయి. సరే అంటే ఆవిడకి ఏంటి, ప్రార్థనకి వెళ్ళాలి ఈరోజు ఆదివారం అని చెప్పి ఆవిడ యొక్క ఉద్దేశం.
ఆమేన్. హల్లెలూయా. ఏంటండి ఆవిడ యొక్క ఉద్దేశము ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి వారు ఎవరైనా కలరేమోనని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ దేశం అంతా కూడా తిరిగి ఆయన నేను కాదు ఈయన కాదు అది ఆవిడ కాదు ఆయన ఏం చేస్తాడంటే కనిపెడతా ఉన్నాడంట. ఆమేన్. కనిపెట్టడం అంటే ఏంటి? కనిపెట్టడం అంటే ఏంటి? కనిపెట్టడం అంటే ఏంటంటే ఇప్పుడు చిట్టుబాబు గారు ఉన్నాడు, లేదా నేనే ఉన్నాను ఇక్కడ సేవకుడిగా ఒక 7 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నా. అందరు కనిపెడతారు నాకు తెలియకోకుండానే. కనిపెట్టేటప్పుడు అప్పుడు ఒక 2 రోజుల నుంచి ఏం చేస్తానంటే మా ఇంటి తాళం నెంబర్ల తాళం ఎవరో కానీ మొత్తానికి తిప్పుతున్నారు. అంతకుముందు ఎప్పుడు లేదు. నేను ప్లాన్ చేశాక వీడిని కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే ఏం చేస్తాను, నేను తాళం కాడ నుంచొని రాయా అని చెప్పి కనిపెడతాను. అట్లా కదా ఏం చేస్తాం, చాటున మాటేస్తా. ఆ తాళం తిప్పేది ఎవడో చూస్తా, వాడు కనపడను. అప్పుడు వాడు దొరికిపోతాడు. ఆమేన్. అట్లాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే కనిపెడుతున్నాడంట. ఎవరిని? దేవునితో నివసింపదగినటువంటి మనుషులు ఎవరైనా, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ఈ దేశంలో ఉండారా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే కనిపెడతా ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన కనిపెడతా ఉన్నాడంట. అంటే ఒక పరీక్ష పెట్టాడు అనమాట మనకి. ఆమేన్. ఎంతసేపు చాలా మంది ఏంటంటే ఒక ఆవిడ అందంట, అయ్యగారండి అసలే నేను పేద విధవరాలండి, అసలు గడవట్లేదు, ఒక గేదెనన్నా కొనుక్కునేటట్టు ప్రార్థన చేయండి అని అందంట. సరే అయ్యగారు ప్రార్థన చేశాడు. ఏ డ్వాక్రాలోనో వచ్చింది, ఒక గేదెను కొనుక్కుంది. ఆ పాలు మితికి అమ్ముకొని ఆ దూడ ఆ డబ్బులు అయ్యి కలిపి ఇంకో దాన్ని కొనుక్కుంది. ఇంకోటి అట్లా మొత్తం ఒక 7 గేదెల దాకా అయింది అంట. 7 గేదెలు అయిన తర్వాత ఇక ఆవిడ ప్రార్థన రావటం మానేసిందంట. ఏంటమ్మా కాంతమ్మా ఏంటండి, ఏంటయ్యారండి, 1కి 7 అయినాయండి, అటు గడ్డి తత్వమే సరిపోతుందండి, ఆదివారం కూడా రావటం కుదరట్లేదండి, నిన్న తెచ్చిన గడ్డి వాళ్ళు వేసేది కాదుగా, కుదరదు అట్లా, ఏ రోజు కారోజు కోసు రావాలి చెయ్యాలి, అది కూడా నిజమే కదా, అందుకని ప్రార్థనకు రావటం కుదరట్లేదు అయ్యారండి అని అంటాడు. సర్లేగమ్మని మళ్ళీ ఇంకొక వారం అడిగితే అదే జవాబు, ఇంకొక వారం అడిగితే అదే జవాబు. 7 అయ్యేసరికి పిల్లలు కూడా రావట్లేదంట. అంతకుముందు ఉంటున్నప్పుడు ఒకటే వెళ్ళేది, 7 అయ్యేసరికి పిల్ల జల్ల అందరూ గడ్డికి వెళ్తున్నారు. ఇదండి పరిస్థితి. అయ్యగారిని గుడికి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అండి అందంట. మళ్ళీ గుడికి వచ్చేటట్టుగా అయ్యగారు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేశాడు. మొత్తం ఒకదాని అమ్మటొకటి పోయి అంట. అప్పుడు మళ్ళీ ప్రార్థనకు వస్తుందంట. ఆమేన్. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, చక్కగా బిడ్డలనిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచిగా నీవు దేశంలో నివసించడం కొరకు మంచి స్నేహితుల్ని ఇచ్చాడు, మంచి సహవాసాన్ని ఇచ్చాడు. మంచి దేవుడే నీకు దేవుడుగా అయ్యున్నాడు. ఆమేన్. నీకు ఇంకేం తక్కువ? ఇది పోయి భార్యాభర్తలు కొంతమంది, పిల్లలు తల్లిదండ్రులు కొంతమంది, కుటుంబాలు ఎక్కువ ఈ మనుషులంట అసలు దాన్ని మర్చిపోయి రకరకాలైనటువంటి తగువులు పెట్టుకుంటా, పోటాటలు పెట్టుకుంటా, గొడవలు పెట్టుకుంటా, పనులు పెట్టుకుంటా, ప్రయాణాలు పెట్టుకుంటా, ఏంటండి రకరకాలైనటువంటి ఆలోచనలతోటి చేయాల్సినటువంటి పనిని మరచిపోయి, ఏంటి చేయాల్సినటువంటి పని? ఏంటంటే దేవుని యొక్క నివసించుట కొరకు మనము ప్రయాసపడాలి ఈ భూమి మీద. ఆమేన్. హల్లెలూయా. నేను నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మరలా భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు. ఇది కాదు శాశ్వతము, ఇది అశాశ్వతమైనటువంటిది.
శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైన ప్రేమ నన్ను ఎడబాయని యేసు ప్రేమ విడువక నాయడ తన కృప చూపు ప్రేమ. నేను 100 సార్లు చెప్పా, మా నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని బ్రతికించాడో. ఒక్కరోజు కూడా కవతం ఆబ్సెంట్ అయ్యటం నాకు తెలీదు. ఇప్పుడు మా చిన్నబ్బాయి అంటాడు, మా నాన్నే చిచ్చి చిచ్చి అసలు ఈ మనిషి మీద కూర్చోబాకు నువ్వు అంటాడు. అసలు నీ టవల్ కూడా నా మంచం మీద వేయొద్దు అంటాడు. ఏంటండి పో పో అవతల పో అంటాడు. మా పెద్ద అబ్బాయి అనలేడు, నేను కూడా గుజారంట, పిల్లలు ఇక్కడే ఉంటే ఇక్కడే వస్తావు నాన్న అంట. మళ్ళీ అవతలకి వెళ్ళి అనుకుంటా దేవుడు చెప్పింది ఎంత నిజమండి అనుకుంటా. నిన్నగన్న తల్లి ఏది, నిన్నగన్న తండ్రి ఏడి, వారు పోయినారే. మా నాన్న అనుకుంటాడు, అది నేను కవంతో ఉండి ఎంత తప్పు చేశాను రా అనుకుంటాడు. ఇప్పుడు నిజంగాండి ఆ రాజధాని ఇటు వచ్చినప్పుడు 80 లక్షలకు అడిగితే ఎక్కడో అసలు అమ్ముతావా చస్తావని కూర్చున్నాడు. నేను అమ్మను బాబు, నాకేం అవసరం ఇప్పుడు అనుకున్నా అన్నా. ఆ రాజధాని పోయినాక అప్పుడే నేను చచ్చినాక మీరు తింటాను అమ్ముకున్నాను అన్నాడు. సరే ఎంత వ్యత్యాసం. వయసులో ఉండగానేమో నా కొడుకుకి సంపాదించాలని బజారు మొత్తం చేపలు కొనుక్కొని తిన్నా, మా నాన్న ఒక్క చేపలు కూడా కొనుడు కాదు. ఆ వంకాయ కూర, ఆ చిక్కుడుకాయ కూర, ఆ ఉల్లిపాయ పచ్చని పప్పులు, ఏ కూరలో అయ్యే బలం అండి మనకి. మీకు తెలియదు అయ్యే బలం కూరగాయలు దేవుడి చేయడు. అర్థమవుతుందండి లోయ ప్రియా దేవుని బిడ్డలారా. అలా ప్రేమించిన ఆ తండ్రి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను సంపాదించడం ఎంత తప్పైంది అనుకుంటున్నాడు. మనుషుని ప్రేమ ఎలాంటిదంటే ఇలాంటిదే, దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఇలాంటి ప్రేమలున్నటువంటి ఈ కుటుంబాలే, ఈ వంశమే, నీ బిడ్డలే శాశ్వతమని దేవునితో నిత్యము ఉండాల్సినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దానిని మానవుడు వెదగట్లేదట. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని, నేను కనిపెడతా ఉన్నాను, ఇవన్నీ వీళ్ళకి ఇస్తా ఉన్నాను, అసలు నాతో ఆ నివాసం ఉన్నట్టు కొరకు ఎవరైనా ప్రయాసపడతా ఉన్నారా అని చెప్పి ఏం చేస్తున్నాడంట, దేవుడు కనిపెడతా ఉన్నాడు. దేవునితో నివాసం ఉంటే ఆ మనుషునికి ప్రియ దేవుని బిడ్డలారా కొదువలేదు. దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వపు హక్కుని భూమి మీద ఈ దేహంలో ఉండగానే ఒక మానవుడు పొందుకుంటే, దాన్ని అందుకుంటే ఆ మనుషుని యొక్క జీవితము పావనం అయిపోతుంది అంతే. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? ఆ యొక్క జీవితాన్ని మనము దేవునితో ఉండేటువంటి ఆ గొప్ప కృపను పొందుకోవాలంటే అక్కడే చూడండి ఏం చేయాలో. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అంటే దేవునితో నిత్యము ఒక మనుషుడు ఉండాలి, ఆ నివాసం ఉండాలి అంటే ఇక్కడ నిర్దోష మార్గం ఒకటి ఉంది. దాన్ని ఏం చేయాలంటే ప్రారంభించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్గాన్ని మనం ప్రారంభించాలంటే ఏం చేయాలి? అసలు ఏం చేస్తే ఆ మార్గంలో ఉన్నట్టంటే చూడండి అక్కడ వ్రాయబడింది, నాకు పరిచారకులగుదురు. పరిచారం చేయుట. ఈరోజు నేను 5 గంటలకి లేచి దాంతో ఉడిచేసి షాపులు వేసేసా. సరే వేసేసేసి లోపలికి వెళ్ళి ఈ చిన్నపిల్ల కొంచెం ఏడిపిస్తుంటే ఆవిడ చూసుకొని మరలా లోపలికి వచ్చేసరికి ఒక ఆయన ముందే మోకరించి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రారంభం చేయకముందే ఒకవేళ నేను ఇదంతా ఊడ్చి చాపలు వేయలేదు అనుకోండి, ఆయన ఏం చేసేవాడు? ఊడ్చి చాపలు వేసేవాడే.
ఆమేన్, హల్లెలూయా. అలా దేవుని నామ మహిమార్థమైనటువంటి పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కొద్దిది కావచ్చు, అది ఏదైనప్పటికీ దాన్నే పరిచర్య అన్నారు. ఆమేన్. ఆ పరిచర్య చేయుటే నిర్దోష మార్గమందు నడుచువారు. అందుకని నీకు నేను చెప్పా, ఏమనంటే అమ్మా వీళ్ళందరి సంగతి నీకు కాదు, నువ్వు నా చేతిలో బాప్తీసం తీసుకున్నావు కాబట్టి ప్రతి ప్రార్థనా సమయం నువ్వు గుడి ఊడ్చేసేయి అని చెప్పి అంతే. ఆమేన్. చాలా సార్లు చెప్పా, నేను వచ్చిన ఆ ప్రారంభపు దినాల్లోనే మీకు చెప్పా. మా వదిన గారు ఒక ఆవిడ గుడి ప్రాంగణం ప్రతిరోజు ఊడిచి మనస్ఫూర్తిగా ప్రెసిడెంట్ అయింది. ఏరు ముద్ర పట్ట గొంతు అక్షరం ముక్కలేదు. ప్రతిరోజు ఉదయాన్నే లేకగానే గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ చేసే పని ఏంటంటే, గుడికి తాళం వేసి ఉంటుంది కదా, గుడి వాకిలి మొత్తం ఊడిచేయటం అనమాట. ఆమేన్. పరిచర్య చాలా గొప్పది, అన్నింటికన్నా చాలా గొప్పది. పరిచర్య చేయటం అంటే ఏమిటంటే, నిర్దోష మార్గమందు ఎవరైతే నడుస్తారో వాళ్ళు పరిచర్య చేస్తారు. పరిచర్య ఎవరైతే చేయువారుగా ఉంటారో వారు నిర్దోష మార్గమందు నడిచేటువంటి వారు అవుతారు. నిర్దోష మార్గమందు నడిచేవారు ఎవరైతే అవుతారో ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని యొద్ద ఏమిటండి నివసించేటువంటి ఆ యొక్క గొప్ప ఆ కృపను ఈ భూమి మీద ఈ దేహంలో ఉండగానే పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి పరిచర్య ఎంత గొప్పదంటే, అందుకనే ప్రభువారు చెప్పారు ఏమని, మీలో ఎవరు గొప్పవారుగా కోరుతారో వాళ్ళు ఏం చేయాలి, అందరికన్నా కింద వారుగా ఉండి ఆ పరిచర్య చేయాలని చెప్పారు. ఆమేన్. తనను తాను తగ్గించుకొని ఎవరైతే దేవుని పరిచర్యను చేస్తారో వారే గొప్పవారుగా చేయబడతారు. వారే గొప్పవారు అంటే ఏంటి, పరలోకానికి వెళ్ళేటువంటి హక్కును పొందుకుంటారు. ఆమేన్. దేవుడు నిన్ను ఇక్కడ ఉన్నంత కాలం నిన్ను నీకున్నటువంటి సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు, గొప్ప ధనవంతుడనుగా నిన్ను చేస్తాడు. ఆమేన్. కొద్దిగా నీకు ధనం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుని పనిని నిలిపేసుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైతే నిలిపివేస్తారో కొనసాగించరో వారి విషయమైనటువంటి ఇక్కడ మాట ఏమిటంటే, దేవుని యొద్ద వారు నివసించరు. తండ్రి అయినటువంటి దేవుడు జీవమై ఉన్నాడు, జీవాన్ని కలిగి ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు, జీవము ఆయన అయి ఉన్నాడు, జీవము ఆయనతో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే కనిపెడతా ఉన్నాడంట. ఆమేన్. కనిపెట్టిన వెంటనే ఏమవుతుంది, నిజం బయటపడుతుంది, అసలు బయటపడుతుంది. సత్యం అనేటువంటిది ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. ఆమేన్. నీలో మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి పరమ సత్యం ఏమిటాయి అంటే, అసలు నీలో ఉన్న నిజమేమిటో దాని కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, నీలో నిజమేమిటో సత్యమేమిటో పర సంబంధమైనటువంటి నడక ఆలోచన నీలో ఏదైతే ఉందో దాని కొరకు ఆయన కనిపెడతా ఉన్నాడు నీ విషయమై. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం.
పరిచర్య చేసేటువంటి వారముగా ఉండాలి. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కొద్దిది కావచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థన, దేవుని పని అంటే ఏం చేయాలంటే అందరూ ఒకటైపోవాలి అంతే. ఆమేన్. అందరూ ఏకమైపోవాలి. ఒకే మాట, ఒకే నిర్ణయం, ఒకే ఆలోచనతో ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పనిని మనం ముందుకు కొనసాగిస్తే దేవుడు ప్రతినిత్యం కనిపెట్టేవాడుగా ఉన్నాడు కాబట్టి నిన్ను మనందరినీ ఆయన కనిపెడుతూనే ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనం ఉంటాం. ఆమేన్. అంతేగాని ఎంతసేపు నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా సంపద, ఇదే పెట్టే చేసుకొని అసలు పనిని మనము ఎప్పటికీ ఎన్నటికి కూడా మర్చిపోకూడదు. ఆమేన్. అసలు మనం ఎక్కడ నివాసం ఉండాల్సినటువంటి వారం? కొంతమంది భక్తులను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఈ లోకంలో వారి పనిని ముగించేసి చనిపోయిన తర్వాత వారిని గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, అతడు తన ఇంటికి వెళ్ళాను అని ఉంది. ఆమేన్. వింటున్నారా? అతడు తన ఇంటికి వెళ్ళాను అని ఉంది. అసలు నీ ఇల్లేది? ఇల్లు ఎక్కడుంది? అసలు ఇల్లు, అసలైన ఇల్లు ఇక్కడ లేదు. దేవుడు గొప్ప దేవుడు కదండి. ఆయన మహా ఉన్నతుడైనటువంటి దేవుడు కదండి. ఇదంతా మన కోసమే చేశాడు కదండి. మరి ఇది మాడి మనిషి అయిపోద్దని చెప్పుకుంటున్నాగా. మరి అంత గొప్ప దేవుడు మాడి మనిషి అయిపోయేదాన్ని మన కోసం చేశాడా? మనకి ఇచ్చేది మాడి. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, 45 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ 10 ప్యాకెట్లు తెచ్చేవారు. ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసేవగానే లోపల మసిమొగ్గు ఉందనుకోండి, మా పెద్దమ్మాయి చూపించగానే అని గబగబ స్నానం చేసేసింది. ఆ తర్వాత ఈ చిన్నవాడు కూడా వెళ్ళి చేసేసింది. ఇచ్చాను ప్యాకెట్, ఓపెన్ చేసింది, చూసింది, మసిమొగ్గు ఉందనుకోండి, ఎట్లా ఉంటుంది వాళ్ళకి అసలు? అలాగనే దేవుడు మన కొరకే ఈ భూమిని చేశాడు, అది వాస్తవమే. కానీ ఇది ఒకానొక దినాన లైవ్ కాబోతా ఉంది మహావేంద్రంతో. కానీ బూడిదైపోతా ఉంది. బూడిదైపోతుందంటే ఇది ఎందుకు ఇచ్చాడు దేవుడు? బూడిదయ్యేదాన్ని మనకెందుకు ఇచ్చాడు? ఇది శాశ్వతము కాదు, కొద్ది కాలమే. అసలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి నివాసం నీకు ఒకటి ఉంది. దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు? నీ కొరకే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తరుణ్ ఉన్నాడండి, శ్రావ్య ఉంది, మా పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ డబ్బులు పోసి చదివించాం. ఈ రాంబాబు కానీ శ్రీను కానీ వీళ్ళందరూ ఊరికి చెప్తున్నారండి చదువు. అక్కడ బస్సులకు అవుతున్నాయి, ఖాళీ లేకుండా కూలి ఒక్క రోజు కూడా జ్వరం వచ్చిన ఆబ్సెంట్ అయ్యకుండా వెళ్ళిపోయి చిక్కుడు కోతలని అయ్యని వెళ్తున్నారు. దేనికి? పిల్లల ఫీజుల కన్నా ఉంటాయని. సరే, మా ఆయన తెచ్చేది ఫీజులు అవి కట్టుకుంటే నేను తెచ్చే పై ఖర్చుల కన్నా ఉంటాయని. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి, కష్టపడి ఏదో విధంగా పిల్లలను చదివించాము, పెద్ద చదువులకు వచ్చారు. ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడండి? ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇట్లా ఇంజనీరింగ్ దాకా చదివించిన పిల్లలు కాదు నాన్న నేను వెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో కూర్చుంటానని అన్నారు అనుకోండి, ఏమవుతుంది? అమ్మ నాన్న పని మా లక్ష్మి ఏమవుతుంది? రాంబాబు అయితే కర్ర పట్టుకొని తంతాడేమో కానీ లక్ష్మి అయితే పాపం అట్లాగే ఏ అనారోగ్యం వచ్చి సూరమంట మర్యాద పెట్టి చేసుకుంటుంది. అర్థమవుతుందండి? దేవుడు కూడా మనము ఈ భూమి మీద నుండి ఆయన నిత్య నివాసానికి, ఆయనతో నివసించుట కొరకు మనకి ఇవన్నీ చేశాడు.
ఈ భూమి కానీ ఇదంతా కూడా అశాశ్వతం. నువ్వు 1వ తరగతిలో ఎంత బంగారం పలక చేయించావమ్మా పుష్పం? నేనే చేయించా. మా అబ్బాయికి 1వ తరగతిలో బంగారం పలక చేయించా. ఆయన కాలేజీకి వచ్చాడు. కాలేజీకి కూడా ఇది బంగారం తండ్రి అని పలక తీసుకెళ్ళి రాస్తాను అన్నాడు అనుకో, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అట్లాగే దేవుడు కూడా ఈ భూమిని, ఇక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని, నీ భార్య, నీ బిడ్డలు, నీ ఆస్తి సమస్తాన్ని కూడా ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు సంతోషంగా అనుభవించడానికి ఇచ్చాడు. శాశ్వతంగా వీటితోటి వారితోటి నువ్వు ఉండటానికి కాదు, అవి నీతో ఉంటాయని కాదు. ఆమేన్. నువ్వు ఉండాల్సింది ఎక్కడే అంటే దేవునితోటి ఉండాలి. అది శాశ్వతం. ఆమేన్. హల్లెలూయా. అది వదిలేసేసారు ఈ జనం అందరూ కూడా. మానవాళి అంతా కూడా దాన్ని మరుగున పడేసేసారు. పడేసేసి ఏం చేస్తున్నారంటే ఇదే శాశ్వతం. ఆదివారం గుడి లేదు, ప్రార్థన లేదు. ఏంటండి, ఇంట్లో ప్రార్థనలు లేవు, ఏమీ లేవు. ఇక ఎంతసేపు ఆ పని ఇది వీటితోటే సరిపెట్టుకుంటా ఉన్నారు. ఆమేన్. అందుకనే బైబిల్లో మాట ఉంది, వారి మనోనేత్రమునకు గుడ్డితనం అనే పొర్రని అడ్డవేసేసాడంట సైతాన్. ఇక ఎప్పటికీ అన్నది కూడా ఇది తెలుసుకోరు. దేవుడు కూడా ఇలా చెప్తూ ఏం చేశాడంటే 6 రోజులు మీరు పని చేసుకోండి. ఏంటండి, 7వ రోజున మీరు నా సన్నిధిలో ఉండాలి. విశ్రాంతి దినమును ఆయన ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. దాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి మనం. ఆమేన్. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందుకనే ఈ ధ్యాన పాఠం, ఈ వాక్కులో నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడతా ఉన్నాను. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైనటువంటి వారలముగా దేవుని దృష్టిలో మనము ఉండాలి. ఆమేన్. నీ భర్త దృష్టిలో కాదు, నీ భార్య దృష్టిలో కాదు, నీ బిడ్డల దృష్టిలో కాదు, ఎవరి దృష్టిలో కాదు, దేవుని దృష్టికి నీవు ఎలా ఉండాలి అంటే నమ్మకమైనటువంటి వాడముగా, నమ్మకమైనటువంటి దానముగా నీవు, నీ భర్త, నీ బిడ్డలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులే ముందు ముద్దు పెడితే ముద్దు మాట, కూర పెడితే కూర మాట. దేవుడు అలా కాదు. దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆమేన్. మనుషులతోటి స్నేహం కొన్నాళ్ళకి ఏమవుతుందంటే వైరం వచ్చేస్తుంది. దేవునితోటి స్నేహం పరలోక ప్రాప్తిని మీకు అనుగ్రహిస్తుంది ప్రియ దేవుని బిడ్డల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటకు లోబడాలి, దేవుని ఆజ్ఞను అనుసరించాలి. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో మనము శ్రద్ధగా వినాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి. దేవునికి నమ్మకముగా ఈ లోకంలో జీవించాలి. దేవుని కొరకు అనేక ఆత్మలను మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి, సంపాదించాలి. సంవత్సరానికి ఒక్కళ్ళైనా మీరు రక్షణలోనికి నడిపించాలి, మీరే. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు చక్కగా ఆరాధన చేసి ఇంకా అభివృద్ధి అవుతారంటే పిల్లలు ఏంటో వెనక్కి వెళ్ళిపోతున్నారు నిదానంగా. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నట్లా వాళ్ళకి. ఆమేన్.
తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నట్లా. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీరు చెడ్డవారయ్యుండి లేదా మీరు పాపులయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వమని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. మన బ్రతికేదో, మన జీవితం ఏదో అయిపోయింది. మన పిల్లలను మనము సరైనటువంటి మార్గంలో నడిపించాలి. బాలుడు నడవలసినటువంటి మార్గమును వాడికి నేర్పు. ఇక దాని నుండి వాడు ఎప్పటికీ ఎన్నటికి కూడా తొలగిపోడు. ఏం నేర్పుతున్నావు నీ పిల్లలకి? నువ్వు దేవుని సన్నిధిలో ముందుగానే 7 గంటలకు ముందుగానే ఉండటం నువ్వు నేర్పుతున్నావా? సండే స్కూల్ వాక్యాలు, బైబిల్లో పుస్తకాలు ఇంతవరకు నేర్చుకోలేదు మీరు అని చెప్పి ఒకళ్ళన్నా అడిగారా? మీరు అడిగారా? సండే స్కూల్ వాక్యాలు ఎంత నేర్చుకుంటే అంత ఆశీర్వాదం. బళ్ళో పాఠాల కన్నా ఎక్కువైనటువంటివి. నీ బ్రతుకును ఆశీర్వదించేయి సండే స్కూల్ వాక్యాలు, కథలు, పాఠాలు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని బడి. అసలు బాగేనండి. ఏంటండి? ఇది దేవుని బడి, అది లోకం బడి. మీరు ఫీజులు కట్టేది. ఆమేన్. లక్షలు పిల్లల చదువులకి బడిలో పోసేస్తున్నాం మనం. నేను కాదు, మీరే చెప్పండి. ఆ చదువు విలువైందా, ఈ చదువు విలువైందా? మరి దీనికి ఎందుకని ఫీజులు కట్టట్లా? దానికి ఎందుకని కడుతున్నారు? దీనికి ఎందుకని తయారీ పంపించట్లా? దానికి ఎందుకని తయారీ పంపిస్తున్నారు? లోక సంబంధమైనటువంటి బడిలో పాఠాలు రాకపోతే అసలు వీడికి ఎంత వస్తున్నాయా, ఏమాత్రం వస్తున్నాయి, మార్కు ప్రోగ్రెస్ కార్డులు చూస్తాం, వెళ్ళి టీచర్లు అడుగుతాం. మరి ఎక్కడ? ఆమేన్. మన పిల్లలనైనా మనము దేవుని వైపు నడిపించాలి. ఆమేన్. నమ్మకమైనటువంటి వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడండి? కనిపెడతా ఉన్నాడు. ఇవన్నీ కనిపెడుతున్నాడు. నా బడిలోకి సరిగ్గా పంపించలేదా? నా బడిలో సండే స్కూల్ వాక్యాలు సరిగ్గా నేర్చుకోవట్లేదా? పిల్లలంటే సరే, మరి పెద్దల తల్లిదండ్రులు ఎవరని చెప్తున్నారా? దేవుడు ఏం చేస్తాడు? కనిపెడతాడు ఇవన్నీ కూడా. ఆమేన్, హల్లెలూయా. ఈ అద్దెను బిడ్డలారా, ఎప్పుడు అసలు ఇప్పుడు 7 నెలలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. మొదటగా ఇచ్చిన పాఠాలు ఇప్పుడు కూడా కొంతమందికి రాలి. మొదటిగా వాళ్ళకి చెప్పిన పాఠాలు కొంతమందికి ఇప్పటికి కూడా పూర్తిగా రాలేదు. వాళ్ళు ఏం పాస్ అవుతారు? వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం వస్తుంది? దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? సండే స్కూల్కి రండయ్యా అని బ్రతులాడాల్సి వస్తుంది. ఆమేన్. పిల్లల్ని కాదు నేను అనేది, పెద్దవాళ్ళనే. నీ పిల్లలు సండే స్కూల్కి రావట్లేదంటే నువ్వే బాధ్యుడవు. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఆయన కనిపెడుతున్నాడు. ఏ పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎలా వీళ్ళని మోళ్ళు చేస్తున్నారు. ఏంటండి, నాకు తెలుసు ఒక ఆయన, అరే శనివారం రాగానే గుడి మొత్తం జాగ్రత్తని అంటాడు ఒక ఆయన. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం 1 గంట పోయిందంటే ఆ గంటని వెనక్కి మనం తెచ్చుకోలేమండి. ఆమేన్. ఊరు మొత్తం 80 రూపీస్ లాగినా కానీ అది వెనక్కి
రాదు. సమయం చాలా విలువైనటువంటిది. ఒక్క దానిలో పిల్లోడు తప్పిపోయాడంటే ఇక 100 వాటిలో కూడా తప్పిపోతూనే ఉంటాడు. ఇక ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఆ పిల్లవాడిని సాధు చేయలేము. అందుకనే తల్లిదండ్రులు బిడ్డల ముందు అసలు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. 7 గంటలు కాక ముందే నువ్వు గుళ్ళో ఉండు, నీ పిల్లల గుళ్ళోనే ఉంటారు అంతే. ఆమేన్. పెద్దోడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పెద్దోడు జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు కరెక్ట్గా చెప్పేసింది. 100 సార్లు 100 పైసల్ని ఒక చోట పెట్టాను నేను. ఎన్నిసార్లు పెట్టానండి? 100 సార్లు. 100 సార్లు 100 పైసలు ఒక చోట పెడితే నేను పైసలైనా రూపాయి పెట్టానా? ఏమా పైసలు ఎన్నిసార్లు పెట్టా? 100 సార్లు పెట్టా. అదేమైపోద్ది? రూపాయి అయిపోద్ది. రూపాయి నేను అక్కడ ఏమైనా పెట్టానా? అర్థమైంది అసలు ఈ మాట మీకు? మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లల్ని మనం దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు, గద్దించాల్సిన అవసరం లేదు, బుద్ధి చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. పైసలు సరిచేస్తే రూపాయి దానంతరకు అదే సరైపోద్ది అంతే. ముందు మన ప్రవర్తన దేవుని విషయమై జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు ఆటోమేటిక్గా ఏమైపోతారండి? దారిలోకి వచ్చేస్తారంతే. ఒక్కసారి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ దాకా నాకు నా అనుభవం ఏంటంటే మా నాన్న ప్రార్థన మానేయటం ఒక్క ఆదివారం కూడా నేను చూడాలి పుట్టినాడు. ఆమేన్. అదే నాకు భయం. అసలు దెబ్బ కాదు, ముందు భయం. దెబ్బలు నన్ను కూడా కొట్టాడు మా నాన్న, విపరీతంగా కొట్టాడు, మామూలు కొట్ల. ఒక్కరోజు కూడా ఆదివారం ప్రార్థన మా నాన్న మానేయటం నేను చూడలేదు. చేయటానికి కౌంతలు చేశాడు. ఆమేన్. ఆదివారం కూడా పాదులకి నీళ్లు పెడతా ఒక 10-20 పాదులకి అట్లా సెట్ చేసి వచ్చి చేసేవాడు ప్రార్థనకి. ప్రార్థనగా నిలిచి చూసుకునేవాడు. కౌంతమే ప్రార్థన వదిలేవాడు కాదు. అదే నాకు మెయిన్ భయం అన్నమాట. దెబ్బ కాదు, భయం మనిషి యొక్క ప్రవర్తన. అందున బిడ్డలను పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తన లోకంలో ఎట్లన్నా ఉన్నాయి కాక దేవుని దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను. నేరుగా చెప్పే దేవుని వాక్యం ఆయన కనిపెడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటోమేటిక్గా పిల్లలు దేవుని బిడ్డలారా దారి ఎప్పటికీ ఎన్నటికి కూడా తప్పిపోరు అంతే. ఎప్పుడైతే ఒకవేళ చిన్న చేతిగా తప్పు చేస్తే చేయొచ్చు కాక ఆ తప్పు వాళ్ళకి తెలియనివ్వకూడదు అంతేగా. ఆమేన్. అర్థమవుతుందండి? ఆ తప్పు అనేది పొరపాటున ఎప్పుడైతే తల్లి కానీ తండ్రి కానీ తప్పు అంటే ఏంటంటే పెద్ద అని కాదు. నేనేది అసలు గుళ్ళు టయానికి రాకపోవటమే. ప్రార్థన అంటే అశ్రద్ధే. ఇవే పెద్ద తప్పులు అనమాట. ఇవే వెళ్ళి మన పిల్లల మీద పడి పిల్లల్ని పాడు చేసేసారు. అర్థమవుతుంది? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అప్పుడే దేవుని బిడ్డలారా బిడ్డలు చక్కని క్రమంలోకి వచ్చేస్తారు. దేవుని మహిమ ఐశ్వర్యాన్ని వాళ్ళు పొందుకుంటారు. చక్కని చదువులు వాళ్ళకి అబ్బుతాయి. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు. నువ్వు కూలి చేసి కష్టపడితే మహా 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఒక ఎకరం కొంటావేమో, సంవత్సరానికి ఒక ఎకరం కొంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకాన్ని ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వ హక్కును దేవుని బిడ్డలారా వాళ్ళు ఏం చేస్తారంటే పొందుకుంటారు, సొంతం చేసుకుంటారు. దేవుని కృపకు పాత్రలు అవుతారు. దైవ ఆశీర్వాదములకు వాళ్ళే అర్హులవుతారు.
ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నీ వల్లే నీ కొడుకు నీ కోడలకి వెళ్ళి ఒక ఆ కూలి పని ఆ రైతు దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెయ్యి చాపాల్సినట్టు అవసరం వాళ్ళకు ఉండదు. ఎట్లా ధనవంతులు అవుతారు నీ పిల్లలంటే మనం ఓకే చాలులోకి వెళ్ళి కష్టపడి చేసి పెట్టినందువల్ల అది కాదు. అట్లానే అది కాదని కాదు, అది అంతవరకే. దేవుడు కూడా ఏం చెప్పాడు, 6 రోజులు నువ్వు చేసుకో. ఎక్కువ ఎవరికి ఇచ్చాడు? ఆయన తీసుకున్నాడా మనకి ఇచ్చాడా? ఎక్కువ మనకే ఇచ్చాడు. రోజుల్లో వారంలో ఎక్కువ రోజులు మనకే ఇచ్చి తక్కువ ఆయన తీసుకున్నాడు. అది కూడా ఆయన కోసం కాదు, మన కొరకే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకొరకే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించడం ఎందుకంటే మనము, మన పిల్లలు, మన కుటుంబం బాగుపడాలని, సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ ఎందుకు జీవించాడయ్యా ఆయన అంటే, ఆయనకేమి పనిలేక కాదు, ఆకలేసి కాదు, దాహం వేసి కాదు. వెళ్ళరా మనము బాగుపడాలని. శిలువ శ్రమకి ఎందుకు అప్పగింపబడ్డాడు? ఎందుకు శ్రమ పడ్డాడు? ఎందుకు రక్తాన్ని ఆయన చిందించాల్సి వచ్చిందంటే, ప్రియతను బిడ్డలారా, పాప పంకిలమైనటువంటి మన పాపమంతా కూడా ఆ రక్తంలో కడిగి వేయబడుట కొరకు. ఆమేన్, హల్లెలూయా. వెరసి దేవుని యొక్క రాజ్యంలో మనమంతా కూడా ఉన్నట్టు కొరకే ఆయన మరణించి సమాధి చేయబడి, మరణాన్ని సమాధిని చేసి సంజీవుడే తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. నేనైతే ఇక్కడ మీకోసం ఏం చేస్తున్నాను? మా ప్రాణం పెడుతున్నానా? లక్ష్మి ప్రాణం పెడుతున్నానా? పొరపాటును కూడా పెట్టను. యేసయ్యా నీ కొరకు, నీ పిల్లల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడమ్మా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన వాడే కాదు, మరణాన్నే జయించాడు ఆయన. నీ జీవితంలో, నీ ఇంట్లో ఏదైతే మృతమైనటువంటిదిగా ఉందో, దేనినైతే ఒక ఆ పేదరికం ఉందనుకో, దాన్ని నువ్వు జయించలేకపోతున్నావు అనుకో, అదే నేను జయిస్తుంది అనుకో, దాన్ని నువ్వు జయించేటట్టుగా ఆయన చేస్తాడు. ఎందుకని ఆయన చేస్తాడంటే, ఆయన ఏకంగా మరణాన్నే జయించిన దేవుడు. దాన్ని జయించడం ఏముంది? మరణము కన్నా బలమైంది ఈ లోపల ఏదైనా ఉందా? ఎవరైనా జయించిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఆమేన్. అట్టి కృపను, అట్టి ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకి, మన సంఘానికి, మనకున్నటువంటి సమస్తానికి నిండుగా మెండుగా దేవుడు దయచేయునుగాక. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అమ్మ సాక్ష్యాలు చెప్తారా?